జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏఐజీ హాస్పిటల్లో కన్నుమూశారు. బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో చనిపోవడం బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం నింపింది. చికిత్స నిమిత్తం గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్కి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గుండెపోటుతో ఇంట్లో కుప్పకూలిన గోపీనాథ్ని హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ గోపీనాథ్ తుది శ్వాస విడిచారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే హాస్పిటల్కి చేరుకున్నారు. ఇక మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడం కుటుంబ సభ్యులు, అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరవుతున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మాగంటి గోపీనాథ్కి అనారోగ్యం అని తెలిసిన వెంటనే బీఆర్ఎస్ నేతలు ఏఐజీ హాస్పిటల్కి వెళ్లారు. వైద్యుల చికిత్సకు ఆయన శరీరం స్పందించలేదని తెలుస్తుంది. 2014, 2018, 2023 జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. కొన్ని నెలలుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్య కూడా ఆయన అనారోగ్యానికి కారణమైంది. ఏఐజీ ఆసుపత్రిలో గతంలో చికిత్స తీసుకున్న ఆయన కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గురువారం ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయన గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. గురువారం సాయంత్రం ఏఐజీలో ఆయన తుది శ్వాస విడిచారు. గోపీనాథ్ 1963 జూన్ 2న కృష్ణమూర్తి మహానంద కుమారి దంపతులకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని హైదర్గూడలో జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యూటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గోపీనాథ్ జీవిత భాగస్వామి పేరు సునీత. వారికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. మాగంటి వాత్సల్యనాథ్ కుమారుడు అక్షరనాగ, దిశరాణి కుమార్తెలు ఉన్నారు. మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలకు వచ్చాడు. ఆయన 1985 నుంచి 92 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 88లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి డైరెక్టర్గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశాడు. గోపీనాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్పై 9242 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై పోటీ చేసిన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్ కమిటీ పీఈసీ సభ్యుడిగా కూడా ఉన్నాడు. మాగంటి గోపీనాథ్ 26 జనవరి 2022 టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా నియమితుడయ్యాడు. అయితే ఇప్పుడు గుండెపోటుతో మరణించడంతో కుటుంబ సభ్యులు, అటు అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.